హలో అండి, నమస్తే. ఈరోజు నేనైతే మేక తలకాయ కర్రీ చేస్తున్నాను. అందుకు ఈ మేక తలకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 80% ఉడికే వరకు ఉడికించాలి. తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 8 స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. అది వేడెక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, లవంగం, దాల్చిన చెక్క కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇదైతే మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న ఈ తలకాయ ముక్కల్ని అందులోనే వేసి కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. ఇంకా స్పైస్ కావాలనుకునేవారు ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చక్కగా కలిసిపోయింది. ఇందులో మనం ఈ ముక్కలు ఉడకబెట్టుకున్న నీరైతే ఉంటుంది కదా, ఆ నీటిని ఇందులో వేసేస్తున్నాను. మనం ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు కాస్తంత సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి రుచి చూసి సాల్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకబెట్టుకున్న నీరు ఉంది కదా, ఆ నీటిని ఇందులో వేసేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకి లిక్విడ్ మొత్తం చిక్కగా రావాలి. సో ఇది మనకు ఈ లిక్విడ్ అయితే దగ్గర పడుతుంది. సో ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులో కొత్తిమీర ఆకు వేసి మరొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
మనకి ఇదైతే మొత్తం చిక్కబడింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్